బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వర్ధనపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను కేసీఆర్ అంత మంచోడిని కాదన్న కేటీఆర్ వచ్చే 5 ఏళ్లు తమ పార్టీని కార్యకర్తలను వేధించిన వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. చిట్టినాయుడు ఆయన బృందానికి వచ్చే 5 ఏళ్లు సినిమా చూపిస్తామని సవాల్ విసిరారు. పారిపోయిన సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వేధించిన ఒక్కొక్కరిని వెతికి పట్టుకొని కార్యకర్తల ముందు నిలబెడతామన్నారు. రణక్షేత్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కొదమ సింహాల్లాగా దుంకి మరి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని మట్టి కలిపిద్దామా అన్నట్టుగా ఉన్న కొదమ సింహాల్లాగా మీరందరూ కూడా కనబడతా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అయింది మన పార్టీ అధికారం కోల్పోయి. కానీ పోయింది అధికారం మాత్రమే, ప్రజల అనురాగం పోలేదు. ఎక్కడికి పోయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే నినాదం మారుమోగుతా ఉన్నది. మోసకారి కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. నాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే గెలుపు మన తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్న విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు 2028 వస్తుందా, ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కిస్తారా అనేదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏమున్నది సినిమాల బూతుల మోతలు, ఎగవేతలు, కూల్చివేతలు. ఏం చేసినావు 2.5 ఏళ్లు? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రైతు బంధు ఏది? రేవంత్ రెడ్డి గారు నువ్వు నరికితివి కదా, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. ఏమాయా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలిడిచి పెడతా. ఏమైనా అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తావా స్వామి 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎందుకయ్యా ఈ చాతగాని పరిపాలన? మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి కదా, మరి ఒక్క ఉద్యోగం కనబడతలేదు. ఎక్కడ పోయిండు మీ రాహుల్ గాంధీ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. బూతులు మాట్లాడు తప్ప, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ అని మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఈ 2 ఢిల్లీ పార్టీలు ఎన్నటికైనా వాళ్ళు స్వతంత్రులు కాదు, ఢిల్లీకి సామంతులు. మంచిగా సంచుల నిండా నింపి నెలకొక్కసారి పోయి ఆడ ఢిల్లీలో కప్పం కట్టి సామంతరాజు గారు రెన్యువల్ చేయించుకొని రావాలి. ఇది ఈ రోజు తెలంగాణ పరిస్థితి. వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోనైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. ఇడిసిపెట్ట రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కరిని లెంకులాడి దేవులాడి తెచ్చి నీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి.